కిషోర్ గారు మీరేమంటారు? ఓ పక్కేమో మూసి ఆధునీకరణ చేస్తున్నాం బ్రహ్మాండంగా, మంచి ఆలోచనే. మీరంతా ఎందుకు దాన్ని వెల్కమ్ చేయట్లేదో, చేస్తున్నారో లేదో అది ఒకటి. రెండు, మేడిగడ్డ లేట్ చేశారా లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి? కొమరేని గారు, రెండు విషయాలు. మీరు మూసి అన్నారు. మూసీకి ముఖ్యమంత్రి గారు ఎంత అన్నారు? 1,50,000 కోట్లు అన్నారు. ఇప్పుడు సగం మూసి మొదటి లెవెల్లోనే దాదాపు 5,600కే చేసేస్తామా అని అంటున్నారు. ఇంతలోపల దానికి ముందు ఒక డిపిఆర్ చేపించడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చామన్నారు. అది సంవత్సరం పడుతుంది అన్నారు. మరి ఆ డిపిఆర్ వచ్చిందా? వచ్చి 10,000కే అయిపోద్దని చెప్పిందా? లేకపోతే ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త విషయం మాట్లాడుతున్నారా? ఇట్లాంటివన్నీ ప్రశ్నలు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, ఏ విషయం మీద ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది మనకి ఇది ఆ హైడ్రా విషయమే ఉంది. చెరువులన్నీ కాపాడుతామన్నారు. ఆ సలకం చెరువు గురించి మాట్లాడితే, లేకపోతే ఇక్కడ దుర్గమ్మ చెరువు గురించి మాట్లాడితే, అక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిగిన వాటి గురించి మాట్లాడితే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మూసి ఏది బాపు ఘాట్ వరకు చేస్తామంటున్నారు, పైనుంచి కింది వరకు. అది ఫెయిర్లీ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువగా ఉండే ఏరియా కాదండి. ఇప్పుడు ఆవాసాలు కూడా వస్తున్నాయి. సో ఆ ప్రాంతంలో కూడా మీకు హైడ్రా యాక్టివ్గా లేకుండింది. మా నార్సింగి లేకపోతే ఈ కోకాపేట ఈ ఏరియాల్లో హైడ్రా యాక్టివ్గా లేకుండింది. ఏమాత్రము ఇప్పుడు అడ్డంకులు 50 మీటర్లు అటు ఇటు రెండు వైపులా కూడా బఫర్ జోన్స్ అన్నారు. వెల్కమబుల్ ఇదే. అది 50 మీటర్లు అంటే 150 ఫీట్లు 150 ఫీట్లు. కానీ అంతటా ఒకసారి అట్లీస్ట్ ఏరియల్ సర్వే చేసి, డ్రోన్ల ద్వారా ఒక రోజులో అయిపోద్దండి. ఏరియల్ సర్వే చేసి నిజంగానే ఆ వీడియోస్ ఇచ్చేసి ఎక్కడెక్కడ ఇది ఒక పాలసీ లాగా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఒక్క విషయం, ఇప్పుడు మూసీ గురించి పెద్దగా నేను మాట్లాడలేను. ఆ యాక్షన్ చూసేంత వరకు మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే 1,50,000 కోట్ల నుంచి అది 10,000 కోట్లకి ఎట్లా వచ్చిందో ముందు ముఖ్యమంత్రి గారు చెప్తే కానీ కొంచెం బాగుంటుంది. రెండో విషయం అండి, ఇప్పుడు కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం విషయము మనకు ఎన్నికల ముందు 2023లో అక్టోబర్ నెలలో అనుకుంటాను కృంగిపోవడము, పిల్లర్లు కృంగిపోవడము. దాని తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రావడము. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ డిజైన్ల లోపం ఉంది, ఇంప్లిమెంటేషన్ అన్ని రకాల లోపాలు ఉన్నాయి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి వరకు అన్నారు. ఈ 3 బ్యారేజీలు కూడా కృంగిపోవడం కేవలం ఇది ఒక బ్యారేజ్లో జరిగిన, మేడిగడ్డలో జరిగిన పైనున్న 2 బ్యారేజీలు కూడా, సుండిల్లా అన్నారు, ఇవన్నీ కూడా వీటిలలో కూడా అదే డిజైన్ ఉంది. అవే కింద అంటే నీళ్ళలో ఉన్న పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. కాబట్టి మూడింటిని కూడా మళ్ళీ ఒకసారి ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. ఆ స్టాండ్ మీదే మేము ఉన్నాము. ఈరోజు ఏదో 2 సంవత్సరాలు తీసుకున్నారని చెప్పి మీరు అన్నది విషయం మీద రవలి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడారు. అయితే నేననేది ఏంటంటే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆ రోజు ఏం చెప్పిందో ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. నాకు అర్థమైంది. అయితే ఎందుకంటే ఆ ఈఓఎస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దాంట్లో కూడా ప్రభుత్వం వారు చెప్తున్నదే ఇది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే చెప్పిందో దానికి కొత్త డిజైన్లు కావాలి, రీహాబిలిటేషన్ డిజైన్స్ కావాలి. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ప్రకారము మేము ముందుకెళ్తున్నాము అంటున్నారు. దానికి 22 నెలలు పట్టింది అనేది ఇక్కడ పాయింట్. మరి అది ముందే డిజైన్ల ఇది చేయకపోవడం ఏంటి, రీడిజైన్కి పూనుకోకపోవడం ఏంటి అనేది ప్రశ్న. అయితే కాంగ్రెస్ వారిది కూడా గొప్పగా ఏం లేదండి. బీఆర్ఎస్ వారిది అంత 1,00,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కుంగిపోయింది. ఎట్లాగైతే ఎస్ఎల్బీసీ టన్నల్ చూడండి మీరు. ఇప్పటివరకు కూడా నిజంగానే ఇక మీకు తెలిసిన విషయమే, ఇప్పటికీ కూడా పూర్తిగా రిజల్యూషన్ అది జరిగిన విషయం లేదు. ఈవెన్ లాస్ట్ అక్కడ చనిపోయిన వారిని కూడా పూర్తిగా వారి దేహాలు బయటికి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. అది సుంకిశాల రీటైనింగ్ వాల్ చూడండి. ఇరిగేషన్ ప్రాజెక్టులో మరి ఏమవుతుందో తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తున్నామండి. ఇటు బీఆర్ఎస్ వారు అధికారంలో ఉన్నా, అటు కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్నా, మరి ఇవన్నీ పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అవుతున్నాయి. కొంచెం అన్యాయంగా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వంతెనలు కూలిపోయి 145 మంది చనిపోయారు. అట్లాగే మధ్యప్రదేశ్లో ఒకసారి తొక్కిసలాట జరిగి వంతెన దగ్గర అనుకుంటా, అక్కడ కూడా గొడవ. సో ఇట్లాంటి కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ నా పాయింట్ అవసరం లేని విషయాలు. నా పాయింట్ 2 జాప్యం జరిగిందా, కరెక్ట్ గానే ప్రభుత్వం ఉందా అన్నది నా ప్రశ్న. సంక్షిప్తంగా మాట్లాడితే శ్రీనివాస్ గారు కూడా సమాధానం మాట్లాడారు. ఒక్కటే విషయం అండి, మీరు మెన్షన్ చేశారు, గుజరాత్ లో జరిగింది, మధ్యప్రదేశ్ లో జరిగింది, బీహార్ లో జరిగాయి, బీహార్ లో కూడా జరిగాయి. నేనే చెప్తున్నాను, అవన్నీ ఖండించదగ్గ విషయాలు. అవన్నిట్లలో కూడా గ్యారంటీగా దండనీయమే. ఎవరైనా ఆఫీసర్లే కానివ్వండి, గవర్నమెంట్లే కానివ్వండి, ప్రభుత్వాలే కానివ్వండి, అక్కడ ఉన్న ఆపోజిషన్ కూడా వాటన్నిటిని రేజ్ చేసింది. ఇప్పుడు
దాంట్లో పద్ధతిగా చెప్పారు. అవుట్ రైట్ గా వచ్చి ఇది తప్పు కాదు అనడానికి ఇదే మాటని నేను ఇప్పుడు కాంగ్రెస్ లేదు, వారిని I appreciate you. సుదేశాల విషయంలో కాళేశ్వరం విషయంలో ఒప్పుకోమని చెప్పి అంటున్నాను. రైట్, ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీరు అక్కడ చేసినా తప్పేనని చెప్పడం అది ఒక పద్ధతిగా మాట్లాడినందుకు తప్పదు కదా, అభినందిస్తూ ఉన్న వాస్తవమే కదా, వాస్తవం. ప్రజా రైట్. కదా, ఇదంతా శ్రీనివాస్ ప్రజాధనం గారు. కదా.